హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సి లాంగ్వేజ్ కంప్లీట్ కోర్స్. మన ప్రీవియస్ వీడియోలో వేరియబుల్స్, డేటా టైప్స్ మరియు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ మనం స్ట్రింగ్స్ అనే చాలా ఇంపార్టెంట్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి స్ట్రింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, సిలో స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయాలి, మెమొరీలో స్ట్రింగ్ ఎలా స్టోర్ అవుతుంది అనేవి కంప్లీట్గా అర్థమవుతాయి. ముందుగా స్ట్రింగ్ అంటే ఏంటి అని చూద్దాం. స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఒక క్యారెక్టర్ కాకుండా చాలా క్యారెక్టర్స్ని కలిసి ఒక వర్డ్ లేదా సెంటెన్స్ ఫామ్ చేస్తే దానిని స్ట్రింగ్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనేది క్యారెక్టర్, ఎందుకంటే ఒక లెటర్ మాత్రమే ఉంది. కానీ యాపిల్ అనేది స్ట్రింగ్, ఎందుకంటే యాపిల్లో ఏపీపీఎల్ఈ అనే చాలా క్యారెక్టర్స్ కలిసాయి కాబట్టి అవి కలిసి ఒక వర్డ్ని ఫామ్ చేశాయి కాబట్టి దాన్ని స్ట్రింగ్ అంటాం. లైక్ మౌనిక, హలో, దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్స్. వై డు వీ నీడ్ స్ట్రింగ్స్? అసలు స్ట్రింగ్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి, మనం స్ట్రింగ్స్ని ఎలా యూజ్ చేస్తాం అంటే, రియల్ లైఫ్ ప్రోగ్రామ్స్లో యూజర్ నేమ్ స్టోర్ చేయడానికి, సిటీ నేమ్ స్టోర్ చేయడానికి, కాలేజ్ నేమ్ స్టోర్ చేయడానికి, అడ్రస్, పాస్వర్డ్, మెసేజ్, ఇలా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్ట్రింగ్స్ ద్వారా స్టోర్ చేస్తాం. హౌ ఆర్ స్ట్రింగ్స్ స్టోర్డ్ ఇన్ సి లాంగ్వేజ్? ఇప్పుడు స్ట్రింగ్ని సి లాంగ్వేజ్లో ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సి లాంగ్వేజ్ స్ట్రింగ్కి సపరేట్ డేటా టైప్ లేదు. స్ట్రింగ్ని క్యారెక్టర్ అరేలో స్టోర్ చేస్తాం. ఎగ్జాంపుల్, చార్ నేమ్ 20. ఇక్కడ చార్ అనేది డేటా టైప్, నేమ్ అనేది వేరియబుల్ నేమ్. 20 అంటే కంప్యూటర్ మెమొరీలో 20 ప్లేసెస్ రిజర్వ్ చేస్తున్నాం. యూజర్ ఎంటర్ చేసే ప్రతి క్యారెక్టర్ ఒక మెమొరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. స్ట్రింగ్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ అసైన్ చేయాలి అంటే ఇనిషియలైజేషన్ యూజ్ చేస్తాం. చార్ నేమ్ మౌనిక, ఇక్కడ మౌనిక అనే స్ట్రింగ్ డైరెక్ట్గా నేమ్ వేరియబుల్లో స్టోర్ అయింది. ఇప్పుడు కంప్యూటర్ మెమొరీలో స్ట్రింగ్ ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. M 0 ఇండెక్స్లో, 1 ఇండెక్స్లో, U 2 ఇండెక్స్లో, N 3 ఇండెక్స్లో, I 4 ఇండెక్స్లో, K 5 ఇండెక్స్లో ఇలా స్టోర్ అవుతాయి. అండ్ చివర్లో ఆటోమేటిక్గా నల్ క్యారెక్టర్ని కంప్యూటర్ యాడ్ చేస్తుంది. ఇంపార్టెంట్ రూల్స్: స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని సింగిల్ కోట్స్లో రాస్తాం, స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో రాస్తాం. స్ట్రింగ్ అనేది చార్ అరేలో స్టోర్ అవుతుంది, ఎండ్ అనేది నల్ క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది. ఇవాళ మనం స్ట్రింగ్ బేసిక్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా తీసుకోవాలి, పర్సంటేజ్ ఫార్మాట్ స్పెసిఫై ఏంటి, స్కాన్ఎఫ్ మరియు ప్రింట్ఎఫ్తో స్ట్రింగ్స్ని ఎలా యూజ్ చేయాలో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సి లాంగ్వేజ్ కంప్లీట్ బిగినర్ సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.